మేము నిరాళించలు పట్టినాం. నిరాళించలు పట్టిన తర్వాత మేము సర్పంచ్కైనా మేము న్యాయానికి ఓట్లు వేసినాము. సర్పంచ్కి, వార్డు నంబర్లకు, గ్రామ పంచాయతీకి న్యాయంగా మేము ఏం తీసుకోకుండా మేము న్యాయంగా వేసినాము. సర్పంచ్కైనా వార్డు నంబర్లకైనా సర్పంచ్ న్యాయం చేస్తాడని అనుకున్నాము. ఆయన సూత్ర బదులు మేము చేస్తాము అన్నాడు సర్పంచ్. వార్డు నంబర్లైనా మనము చేస్తామని అన్నారు. వాళ్ళు ఇంకా దయచేసి ఇంకా ఏం చేయలేదు, ఏం చెప్పలేదు. 2 సార్లు 3 సార్లు పోయి కలిసినాము. గ్రామ పంచాయతీ కూడా 50 లీటర్లు ఇచ్చినాము. ఎంఆర్ఓకు 50 లీటర్లు ఇచ్చినాము. కచ్చిరెడ్డికి కూడా 50 లీటర్లు ఇచ్చినాము. దేశం వల్ల మేము ఉన్నామా లేమా, లోకం వల్ల మేము మందిలో ఉన్నామా లేమా, మీ సుత ఇట్లా సుత అన్న సుత మమ్మల్ని మా బాట మాకు ఇప్పివ్వాలని అనుకున్నాము. నిరాళించబట్టి మేము మా అత్తమ్మ మా బాట కావాలని కొట్లాడింది. మా బాట రావాలని కొట్లాడి అది చేసింది. న్యాయానికి ఓట్లేసింది. గ్రామ పంచాయతీకి, ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసుకు అన్నిటికీ తిరిగింది. మా అత్తమ్మ మీ సుత తిరిగినాము, న్యాయం చేస్తారని తిరిగినాము, చేస్తామని అన్నారు. మేము పదలు మీరైనా అనుకొని మరి ఈ బుచ్చపతి మన దాంట్లో ఎంత ఉన్నదో మాట అంతే ఇవ్వన్నాము. ఆయన సుత ఆయనకు ఉద్యోగము చేస్తున్నాడు. మేము నిరారించాలు పడుతున్నాము. ఆయన పని చేసుకుంటున్నాడు. మేము ఈ సెల్లులలో సుత పంపించినాము. వాళ్ళకు ఏం చేయలేక వాళ్ళకు ఇస్తే ఇచ్చినాం. మా భర్త లేడు, మా మామ లేడు. మేము కొంగు కూర్చోబట్టుకొని అనుకొని మా పిల్లలను అనుకొని కూర్చోబట్టి ఇస్తానని మోసం చేసి మా కళ్ళ కాయరాలు ఎత్తున్నదో అంతే ఇవ్వటానని పదలు మీరన్నా అనుకోవాలని అనుకుంటున్నాము. మీరు దేశంలోనైనా అందుకున్నారు, మీరు వచ్చినందుకు కదా చేసి అనుకున్నాము. ఆయన టీచర్ జాబు చేస్తున్నాడు. టీచర్ జాబు తీసుకోవాలని పోలీసులు పట్టించుకోవాలని నేర్పుతున్నాము. మా మాట మాకు ఇప్పియాలని అనుకుంటున్నాము. ఈ సమస్య నిన్న మొన్నటిది కాదు, ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా ఉంది. వీళ్ళ ఇంట్లో ఒక విషాదం ఏంటంటే, వీళ్ళ భర్త చనిపోయిన రోజు అంటే నెక్స్ట్ డేనే వీళ్ళ మామ చనిపోయాడు. ఒక్కరోజు తేడాతోనే వీళ్ళిద్దరు చనిపోవడం జరిగింది. అది 2012లో. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళిద్దరు చనిపోయారో దాని తర్వాత ప్రభుత్వ టీచర్ కి ఆ మాటని కబ్జా చేయాలనే ఆలోచన మొదలైంది. వీళ్ళ ఇల్లు వెనకాల ఉంటది, ఈ భిక్షపతి టీచర్ ఇల్లు ఉంటది, ముందర ఉంటది. ఆ రోడ్డు వాళ్ళ ఇంటి పక్క నుంచి ఇట్లా ఇంటికి వెళ్ళే దారి ఉంటది. ఈ దారికి అటువైపు ఇటువైపు భిక్షపతి ప్లేస్ ఉంటది. సో ఈ ప్లేస్ ని క్లోజ్ చేస్తే రోడ్డుకు అటు ఇటువైపు ఉన్న మొత్తం ఆయన ప్లేస్ ఓకే అవుతుంది కాబట్టి రోడ్డు క్లోజ్ చేశాడు. దానికి ముందు ఆయన ఏం చేశాడంటే చాలా తెలివిగా ప్లాన్ గా, వీళ్ళకు మాత్రమే లేదా బాట, వీళ్ళకు ఇంకో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్పాడంటే, వీళ్ళ చనిపోయిన లక్ష వరకు నేను మీకు బాట ఇస్తా, మీరు సైలెంట్ ఉండండి అని చెప్పి ఒక 5-6 సంవత్సరాల కింద ప్లాన్ తో ఆయనని సైలెంట్ చేశారు. ఆమెను సైలెంట్ చేసి వాళ్ళిద్దరికి బాట క్లోజ్ చేశారు. వాళ్ళని క్లోజ్ చేసిన తర్వాత వీళ్ళకు కూడా క్లోజ్ చేశారు. కాకపోతే వాళ్ళు సైలెంట్ ఉంటారు, వీళ్ళు కొంచెం తిరగబడి మాకు బాట ఎప్పటి నుంచో ఉంది కదా. అంతేకాదు వీళ్ళు కొనుక్కున్న భూమి, అది వీళ్ళు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు అయితే పాత ఇల్లు వాళ్ళ తాత నుంచి వచ్చింది, కానీ ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కొనుక్కున్నది ఒక గౌడగూడానికి చెందిన వాళ్ళు కూడా కొనుక్కున్నారు. ఆ అమ్మిన వాళ్ళకు ఎవరో కాదు, ప్రస్తుత సర్పంచ్ వాళ్ళ కుటుంబ సభ్యులే. సర్పంచ్ తల్లి మొన్న మేము నెల కిందట పోయి కలిస్తే, వీళ్ళకి బాట ఉంది, మేమే కదా వీళ్ళకి అమ్మింది, బాట ఉంది, మేము నడిచిన మా బాటని సర్పంచ్ తల్లి చెప్తుంది. సర్పంచ్ తమ్ముడు చెప్తున్నాడు, సర్పంచ్ కూడా ఉంది అని చెప్తున్నాడు. ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. అంతేకాదు ఇలా కులమూలు కానీ ఊరులు కానీ బాట ఉంది అంటున్నారు.
కాకపోతే వీళ్ళు కొన్నప్పుడు ఒక తెల్ల కాగితం మీద రాసుకొని సాక్షి సంతకాలు ఉన్న ఒక కాగితం వీళ్ళతో ఇప్పటికి ఉంది. అది మేము కూడా పరిశీలించాము, వీళ్ళ గ్రామ సర్పంచ్ కూడా చూపించినాయి. ఈ విషయమై వాళ్ళు గత 6 ఏళ్లుగా కొట్లాడుతున్నారు. అట్లా వాళ్ళ మీద దాడి చేసిన క్రమంలోనే మేము వెళ్ళి తెలుసుకొని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ఒక కరపత్రం తీసి అక్కడ ఉన్న తహసీల్దార్ను పోలీసులను కలిసినాము, ఒక ధర్నా చేసినాము. హన్మకొండ నుంచి ఇక్కడ మన కమలాపూర్ నుంచి హన్మకొండ దాకా 2 రోజులు 40 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాము, కలెక్టర్ చెప్పినాము. ఇవన్నీ నడుస్తున్నా కూడా అప్పటికి భిక్షపతి ఏమాత్రం ఇది కాకుండా పోయిన దసరా రోజు 1,00,000 బతికే ఉంది. అప్పటికి మొత్తం తిన్న బొగ్గలు, గాజులు, సీసాలు, రాళ్ళు ఆ గోడ అవతల నుంచి ఇద్దరు తీసినేసి ఆమె వాళ్ళని గాయపరచాలని ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా విలాస్ వెళ్ళి ఒక కంప్లైంట్ రాసుకెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాడు. సార్ మమ్మల్ని ఇప్పటికే చేసింది కాకుండా గోడ కబ్జా చేయడమే కాకుండా మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇంకా సదా మామూలే దాకా ఇప్పటిదాకా వాళ్ళు ఉన్నాయి కదా కేసులు, మళ్ళీ ఏం చేస్తామని వాళ్ళు మళ్ళీ పట్టించుకోలేదు. మొన్న పంచాయతీ ఎన్నికలు వచ్చింది. మరి పంచాయతీ ఎన్నికలైనా మాకు మా ఓట్ల కోసం వస్తారు కదా, వార్డు మెంబర్లు కావచ్చు, అన్ని పార్టీల లేకపోతే స్వతంత్ర అభ్యర్థులైనా మాకు పరిష్కారం చూపిస్తారేమో అని వాళ్ళు దీక్ష చూస్తున్నారు. డిసెంబర్ 3 మాకు ఎవరైతే హామీ ఇస్తారో వాళ్ళకి మేము ఓట్లు వేస్తున్నాం. అందరూ వచ్చి అభ్యర్థులంతా చూసిపోయేది తప్ప ఎవరు హామీ ఇవ్వలేరు. అయినప్పటికీ వాళ్ళు ఓట్లు వేసిండ్రు, ఎన్నికలు అయిపోయినాయి, సర్పంచ్ గెలిచిండు. గెలిచిన సర్పంచ్ కూడా ఇప్పటికి కూడా మౌనం వహిస్తున్నారు. మాట ఉందని తెలుసు సర్పంచ్. ఈ స్థితిలో మనము జనవరి 17 రోజు ఆమె ఇన్ని రోజులుగా దీక్షలు చేస్తూ 45 డేస్ సందర్భంగా మరి ఓటు చుట్టూ తిరిగింది. మనం ప్రజాస్వామ్యం అంటున్నాం. మరి అటు వీళ్ళు ఓట్లేసి గెలిపించిన సర్పంచ్ కానీ ఎన్నికైన శాసనసభ్యులు ఎవరు పార్టీ కౌశిక్ రెడ్డిని 3 సార్లు కలిసి వచ్చింది. ఎంఆర్ఓని కలిసింది, ఎంపీటీఓని కలిసింది. ఇంకెవరిని కలవాలి? అందరినీ కలిసినా ఎవరు న్యాయం చేయని స్థితిలో రిలే దీక్షలో కూర్చుంటే 45 రోజులు ఆమె ఇక ఇది మాట వచ్చేటట్టు లేదని కొంత ఆవేదన వచ్చేది. ఆకస్మికంగా మళ్ళీ ఆ అంబులెన్స్ ఇంటికి రాకపోవడం వల్లనే చనిపోయింది. ఏమాత్రము అంబులెన్స్ ఇంటికి వచ్చే దారి ఉంటే ఇప్పుడు అబ్బాయి చూశారు విలాస్, వాళ్ళ తమ్ముడు ఉంటారు, ఈమె ఉంటుంది ఇంట్లో. రాత్రి 1:30-2 గంటల టైంలో మా నాయనమ్మకి ఇట్లా అయింది, ఊపిరి ఆడతలేదు, ఏదో అయింది, మీరు కొంచెం రండి తీసుకెళ్దామని వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇల్లు పడితే ఎవరు తీయలేరు. ఎందుకు కారణము అంటే మీరు మాకు న్యాయం ఉంటే న్యాయం చెప్పండి, మాకు అన్యాయం ఉంటే అన్యాయం చెప్పండి, మాకు బాట ఉంటే ఇప్పియండి, లేదు అంటే లేదని చెప్పండి, మేము దీక్షలు బంద్ చేస్తామని చెప్పి వాళ్ళ కులసం కానీ ఆ సర్పంచ్ను ఊళ్ళో వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు అవును అన్నారు, కాదు అనకుండా ఉండడం వలన వాళ్ళని ఎండగడుతున్నాడు అని చెప్పి వాళ్ళ మీద ఈ కుటుంబం మీద కక్ష కట్టి వీళ్ళని విమర్శిస్తున్నారు తప్ప సమస్య పరిష్కారాన్ని కానీ సమస్యని కానీ దాని ఇంట్లో ఉన్న విషయాలను అర్థం చేసుకోవట్లేదు. అట్లా ఆ రోజు ఎవరు రాకపోవడం వలన వీళ్ళు వాళ్ళ నాన్నమ్మని హాస్పిటల్ తీసుకుపోవడానికి 1 గంట సమయం పట్టింది. పోయిన వెంటనే అక్కడ డాక్టరు ఒక 10-15 నిమిషాలు ముందు తీసుకొస్తే ఏమైనా చేసేవాళ్ళం, చనిపోయిందని. సో బాట కోసం పోరాడి ఇదే అనారోగ్యానికి గురైతే సేమ్ టైం మళ్ళీ అంబులెన్స్ పోలేక ఎంబడే టైం తీసుకోపోలేక చనిపోయింది. ఈ విషయాలన్నీ కుల సంఘాలకు తెలుసు. అబ్బాయి ఏం చేశాడు, మా నాయనమ్మ ఈ బాట కోసమే మా కోసమే చనిపోయింది, నేను ఈ గోడను పడగొట్టి మా నాయనమ్మ శవాన్ని తీసుకెళ్తానని ఆ రోజు రెడీ అయ్యింది. మేము కూడా ఆ రోజు లేము, ఎందుకంటే మేము జనవరి 17 రోహిత్ వేముల మీటింగ్లో హైదరాబాద్లో ఉన్నాం. పలగొట్టి తీసుకెళ్తానని చెప్పి ఆయననే నిర్ణయించుకున్నాడు. పలగొట్టడానికి పోతే వాళ్ళ కుల సంఘాలంతా వాళ్ళ కులపోలంతా వచ్చి నువ్వు బాట పడగొడితే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, ఈ అంత్యక్రియ ఏం చేయము, మేము ఇక్కడ నుంచి ఉండము, వెళ్ళిపోతామని అడ్డం పెట్టుకున్నాం. ఏం చేస్తారు, వీళ్ళిద్దరే ఉన్నారు. సరే ఫస్ట్ ఇది అయితే కావాలని చెప్పి అంత్యక్రియ చేసి ఏముంది ఏం లేదు. సాధారణ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నీతి నియమాలు చెప్పాల్సిన వాడు, మంచి చెడులు తప్పు అని చెప్పి ప్రకటించాల్సిన వ్యక్తి, ఆయన చేతగాకపోతే మౌనంగా ఉండాలి. కానీ ఒక అతి పేద కుటుంబం, వాస్తవంగా వీళ్ళని దీక్షలో వీళ్ళు కూర్చుంటుంటే
మేము డిసెంబర్ 28 రోజు వెళ్ళాం. 28 రోజు వెళ్ళి వీళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు రోజు పని చేసుకుంటే కానీ గడవని కుటుంబం. అదంతా చూసి దీక్షలు బంద్ చేస్తే బాగుండనేమో అని మేము లక్ష వరకు బతుకున్నప్పుడే చెప్పే ప్రయత్నం చేస్తే ఆమె ఒప్పుకోలేదు. నా మన్మన్లకు దారి కావాలి కదా. ఇప్పుడు ఇందిరమ్మ నుంచి ఇల్లు వచ్చింది, మా వీళ్ళకి ఇల్లు శాంక్షన్ అయింది, 6 నెలలు ఇల్లు శాంక్షన్ అయింది. మరి ఇల్లుకి శాంక్షన్ అయితే ఒక ఇసుక కానీ సిమెంట్ కానీ ఐరన్ కానీ తీసుకురావాలంటే ఇంటికి దారి లేదు. మరి ఇల్లు ఎట్లా కట్టుకోవాలి? దారి లేకుండా ఇల్లు నిర్మించలేదు కదా. ఆ కారణాల చేత అది అట్లా ఆగిపోయింది. అది ఆమెకు అర్థమై మేము దీక్షలు నడిపిస్తామని చెప్పి మాతో మాట్లాడారు. వాటర్ రానియకుండా వాళ్ళని వీళ్ళకు మద్దతు ప్రకటించకుండా అడ్డుకోవడంలో వల్లనే ఆమె చనిపోయింది. ఆమె చావుకు కారణము భిక్షపతి అని చెప్పి విలాసు మా నాయనమ్మని చావు కారణమైన భిక్షపతిని శిక్షించాలని చెప్పి కంప్లైంట్ తీసుకోకపోతే నీవు ఇట్లా రాయదు అట్లా రాయదు అని చెప్పి విలాసు పోలీసులు పట్టించుకోవట్లేదు. అంటే ఇక్కడ మొత్తం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మూల స్తంభాలన్నీ కూడా నిందితుల వైపే నిలబడుతున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అదేదో విలాస సమస్య అని మనం అనుకోవచ్చు. అది విలాస సమస్య కాదు, మనందరి సమస్య. ప్రజాస్వామ్యము రాజ్యాంగం అంటే రాజకీయ పార్టీల సొత్తులాగా అయింది. ప్రజా సంఘాలు మాత్రమే రాజ్యాంగాన్ని రక్షించబడతాయి. ఈ రాజకీయ పార్టీలు బుక్కు చేత పట్టుకొని చూపించే వాళ్ళు ఎవరు రక్షించబడలేదు. బీజేపీ లాంటి సంస్థలు ఎట్లాగో దాన్ని ఆపలేవు. కానీ మనం చెప్పుకునే పార్టీలు కూడా రాజకీయాలు అంటే వాళ్ళకు రాజ్యాంగము రాజకీయాలకు ఉపయోగపడుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉపయోగపడాలంటే మనలాంటి సంస్థలు మనం ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. 20 సంవత్సరాలు కానీ కూడా లేని యువకునికి ఇంటి బాట తనదని తెలిసినప్పటికీ మరి ఇన్ని ప్రజాస్వామ్యంలో ఇన్ని వ్యవస్థలు పనిచేయకపోతే ఆ యువకునికి కలిగే ఆలోచన ఏమై కలగవచ్చు రేపు భవిష్యత్తులో ఈ వ్యవస్థ పైన. కలిగితే ఆ అబ్బాయి కలిగే ఈ వ్యవస్థపై కలిగే భావనకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు రౌడీ షీట్లు నేరస్తులు తయారవుతున్నారు కదా. ఎట్లా తయారవుతున్నారు? మీరే కదా తయారు చేసేది. మీలాంటి వ్యక్తులు, మీలాంటి రాజకీయ పార్టీలు ఇట్లాంటి వాళ్ళే కదా తయారు చేస్తున్నారు అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవైపు ఏమో నేరం చేసే వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు, నేరం చేసినాక తీసుకుపోయి మళ్ళా మీరు నేరం చేసిందని చెప్పి వాళ్ళకి శిక్ష చేస్తున్నారు. రెండు వైపులా బలవుతున్నది మనమే. కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టారు. ఈ 75 డేస్ సందర్భంగా చెలో కమలాపూర్ ఇవ్వాలని చెప్పి మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా భావిస్తున్నాము. ఇదే కాకుండా మీరు కూడా ఏమైనా మనకు ఆచరణకు సాధ్యమయ్యే ఏమైనా అంశాలు ఉంటే అవి మీరు మీ స్పందనను తెలియజేయాలని ఈ సమావేశానికి వచ్చినటువంటి ఆయన ఆక్రమించుడు వాళ్ళకు దారి లేదు, సందు మాత్రమే ఉంది. వాళ్ళు వాటర్ క్యాన్ తీసుకొచ్చుకోవాలన్నా ఏది తీసుకొచ్చుకోవాలన్నా పెద్ద రోడ్డుకు బయటికి వెళ్ళి అక్కడి నుంచి గుంజుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఇంటి దారిని మొత్తం కబ్జా చేసింది. దారి కావాలని పోరాటం అయితే ఏదైతే చేసిందో ఆ క్రమంలో వీళ్ళను కొట్టడం జరిగింది. శిరీషకు ముక్కు మొత్తం పలిగి ఆమె చాలా రోజులుగా హాస్పిటల్లోనే ఉండేది. ఆ టైంలో వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టి పోలీసు వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసేది. అయినా కూడా దారి కొరకు నాకు 2 మన్మలు చిన్న పిల్లలు, వాళ్ళు అప్పటికి 13, 14 సంవత్సరాల అబ్బాయిలు. శిరీష వాళ్ళ నానమ్మకు ఆ పిల్లలు. భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, తెల్లారి భర్త చనిపోయాడు అమ్మకు. అయినా కూడా ఒక చేత పిల్లలను కోడలు పట్టుకొని మరొక చేత పోరాటాన్ని పట్టుకొని ఆమె చనిపోయే వరకు ఆ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. అంటే ఆ దారి మాత్రం, ఎందుకంటే నా 2 మన్మలకి దారి లేకపోతే రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏందని ఆ అమ్మ కొట్లాడడం జరిగింది. అప్పుడు ఆమె నిరవధిక్షణ కూకూడడం వలన ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది. పేదరికం నుండే వచ్చింది. వాళ్ళ పేదరికమే, ఇప్పటికి కూడా పేదరికం. అలాంటి వాళ్ళ జాగం కబ్జా చేసినందుకు ఎవరు ప్రశ్నించడం లేదు.
అంటే వాళ్ళ పెద్ద మనుషులు కానీ ఎటు డబ్బు ఉన్న వైపు తిరుగుతారు. రాజకీయ నాయకులు కానీ వాళ్ళ ఊరు కానీ ఏది కానీ వాళ్ళకు ఎటువంటి సపోర్ట్ లేదు. వాళ్ళు ఎక్కడ కుల అసమానత నిర్మూల పోరాటాల సమితిని వాళ్ళు సంప్రదించడం జరిగింది. కాకుండా మన సంఘాలు అయితే ఎవరైనా ఉన్నాయో అందరం కలుపుకొని పోయి ఇలాంటి వాళ్ళని మనం ఈ పోరాటం ఉంది అని ఒక పోరాటం అయితే ఎవరైతే ఒక్కరు కాకుండా అన్ని సంఘాలకు మద్దతు ఇచ్చుకుంటా అన్ని సంఘాలు కలిసి పనిచేస్తే ఇలాంటి వాళ్ళని మనం తొందరగా వీళ్ళకు న్యాయం జరుగుతుంది అని నా ఆలోచన. అందుకనే అన్ని సంఘాలకు నెంబర్లు తీసుకొని ఫోన్ చేయడం కూడా జరిగింది. మన అడుగు వెనుకకు ఎట్లా పడుతుందో వాళ్ళ అడుగు అంత ముందుకు పడుతుంది, అంత ఫాస్ట్గా పడుతుంది. అంత ఎవరికైనా దొంగ ఎవరికైనా దోసుకునేటోళ్ళు అలాంటి ఛాన్స్ మనం ఇవ్వద్దని ఇంకా కలిసి వచ్చే సంఘాలతో మేము కూడా కలుస్తాం. ఇంకా కలిసి వచ్చే సంఘాలు కూడా మేము తీసుకుంటాం, మేము కూడా వాళ్ళతో కలుస్తాం. ఇలాంటి జరగకుండా ఆపాల్సిన బాధ్యత బరువు కూడా మన మీదనే ఉన్నది, ప్రజా సంఘాల మీద. ఎందుకంటే మనం కూడా ప్రజలకు పనిచేస్తామని మనం కూడా ప్రజలకు పనిచేయాలి. ఈ సమస్య చాలా బాధతో కూడుకున్నటువంటి సమస్య. ఇంతకుముందు చక్రవర్తి మాట్లాడినట్టు మనకు చూడడానికి అంటే పత్రికల్లో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నట్టు సరే ఇంటి జాగా కొరకు జరుగుతుంది, పెద్ద చిన్న విషయమే కదా అనుకున్నాం. కానీ ఈ సంఘటనలో ఒక విలువైన ప్రాణం ఇవాళ మనకు చాలా చిన్నదిగా కనపడవచ్చు. కానీ ఆ అక్కకు అక్క విలాస్కు నానమ్మ వాళ్ళ మధ్యలో లేకుండా పోయింది. ఎంత భయంకరమైనటువంటి దృశ్యం చూడండి. మనం చాలా పెద్ద పెద్ద విషయాలను చూస్తూ ఉన్నాం పత్రికల్లో. కనీసం పత్రికల్లో అది కనీసం జిల్లా ఎడిషన్లో కామన్ ట్యాబ్లెట్లో కూడా అది రాలేదు ఆ విషయం. అంటే అంత భయంకరంగా ఇవాళ సమాజంలో పరిస్థితి నెలకొని ఉంది. ఇంటి జాగా ఎంత చూడండి, ఇంటి జాగా అంటే వాళ్ళకు సంబంధించిన భూమినే. ఆ ఇంటి జాగాను ఇవ్వడానికి నడవడానికి జాగా, అది కూడా ఏదో ఇల్లు కట్టుకోవడానికో లేదా ఇతరాతర పనులకు కాదు. కానీ ఇల్లు నిర్మించుకుంటే సిమెంట్ కానీ ఇటుకలు కానీ ఏదైనా ఇంటికి సంబంధించిన వస్తువులను తీసుకోవడానికి ఇంటికి కావలసినటువంటి జాగా వాళ్ళ సొంత భూమిని కూడా ఇవ్వడానికి నిరాకరించినటువంటి మొగలి చెల్ల తీసుకోబట్టి అతను ఇక్కడనే పనిచేస్తాడట. ప్రభుత్వ గౌడ్ టీచర్ అని చెప్తున్నాడు విలాస్. ఇక్కడనే మట్టవాడ స్కూల్లో చేస్తాడట. అంటే మనము మనిషి ఎట్లా ఎంత భయంకరంగా మారుతున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థే కావచ్చు, పరిపాలనా వ్యవస్థే కావచ్చు, మనం అనుకునే బ్యూరోక్రసీ, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, ఇటు పోతే రాజకీయ నాయకులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అతన్ని ఒక 3-4 సార్లు కలిసినామని చెప్పేసి ఈ పాంప్లెట్లో రాశారు. అంటే ఇంత చిన్న పరిష్కారాన్ని మీరు పరిష్కరించలేకపోతే మరి ఇక బంగారు తెలంగాణ చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు కదా బయట. ఏం చేస్తారు మరి? తిరిగి ఆ ప్రాణాన్ని ఇవ్వగలుగుతారా? అంత గొప్ప విలువైన ఆ తల్లిని ఆ కుటుంబానికి ఇవ్వగలుగుతారా? అహర్నిశలు కష్టపడి తమ చేతుల ద్వారా ఈ సమాజాన్ని నిర్మిస్తున్నటువంటి తల్లులు కదా వాళ్ళంతా. అంటే ఇట్లా ఇన్ని సంఘటనలు దేశంలో అవుతున్నాయి కదా. మరి ఆ తల్లి ఇవాళ చనిపోతే కనీసం ఇప్పటికి కూడా స్పందన లేదు. ఇప్పటికీ జాగా ఇవ్వలేదు నడవడానికి, ఆ భిక్షపతి అరెస్ట్ కాబడలేదు, ఆ కుల పెద్ద మనుషులు తీర్మానము లేదు. అంటే ఇంత భయంకరంగా ఉంది వ్యవస్థ. అంటే మనం ఏం చేద్దాం? అంటే మనం ఒక బుద్ధిజీవులుగా ఈ సంఘటనలు చూస్తున్నటువంటి వ్యక్తులుగా మనం ఏం చేద్దాము? మనం ఎలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మనం ఎలా వాళ్ళ పక్షాన నిలబడతాం అనేది మనం ఆలోచన చేద్దాం. ఈ తల్లికి న్యాయం జరగాలి, కుటుంబానికి న్యాయం జరగాలంటే మనం వరంగల్ నుంచి చలో కమలాపూర్ గారి పాదయాత్ర చేయడమా, లేదా ఇతన్ని వెంటనే కఠినంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం ఇక్కడ ఉన్నటువంటి డిఓ, ఇతనికి ఇమిడియట్ బాస్ డిఓనే కదా రాజ్ మహమ్మద్ అన్న, ఆ డిఓ గారికి మనం ఒక మెమోరాండం ఇచ్చి మరి ఇంత జరుగుతుంది కదా
మీ దృష్టికి వస్తలేదా? మీరు ఉదాసీనంగా ఎన్నుకున్నారని మనం ఏమైనా ఇక్కడ డిఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ, ఐజీ గారికి మనం ఏమైనా మెమోరాండము అన్ని అఖిలపక్ష సంఘాల తరఫున మనం ఏమైనా ఇవ్వగలుగుతామా? న్యాయ పోరాట కమిటీ ఇప్పుడు ఏమంటున్నాం, లచ్చమ్మ న్యాయ పోరాట కమిటీ, సంఘీభావ న్యాయ పోరాట కమిటీ లాగా మనం ఏర్పరచుకొని ఏదైనా మనం కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా కదా, అది కమలాపూర్ అంటే వరంగల్ జిల్లా కిందికి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని మనం చేసి, ఇవాళ ప్రాణమే పోయింది, జాగా ఏమోని ప్రాణం పోయింది కదా. అంతకుముందు తాత నాన్న ఒకరోజు వ్యవధిలో చనిపోయారని రాశారు. ఇంత ఘోరం అంటే ఇద్దరు విలాస్ నాన్నను కోల్పోయాడు, తాతను కోల్పోయాడు, ఇవాళ నాయనమ్మను కోల్పోయాడు. అమ్మ ఉంది, అమ్మ కూడా దుఃఖంతో ఉంది, మాట్లాడుతూ ఉంటే చూశారు కదా ఎట్లా మాట్లాడిందో. కాబట్టి ఈ అన్ని సంఘటనలు రేపు ఇంకెవరో చనిపోతారు. ఇది ఇంకా ఇట్లాంటి సంఘటనలు ప్రతి ఊర్లో ఉన్నాయి. అందుకనే బహుశా మన కేఎన్పిఎస్ ఇవాళ హైడ్రా అనేది ఒక హైదరాబాద్కే పరిమితమా, ఊర్లలో కబ్జా చేస్తున్నారు కదా, వాళ్ళ సంగతి ఏందని చెప్పేసి ఆ పైన కూడా దాంట్లో రాశారు. హైడ్రా అనేది హైదరాబాద్కే పరిమితమా, ఊర్లలో కూడా మరి ఇట్లాంటి కబ్జాదారులు ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏందనేది వాళ్ళు ఆ బ్యానర్లో రాశారు. కాబట్టి ఇది అన్ని ఊర్లలో ఉందండి. పాపం వాళ్ళు బయటకు వచ్చారు కానీ అన్ని ఊర్లలో చూడటానికి చిన్నగానే కనబడుతుంది మనకే. ఆ వాడు జాగయ్యకపోతే పక్క నుంచి నడువు అని అంటారు కానీ అది భయంకరంగా ఉంటుంది. అది అనుభవించేటోళ్ళకే తెలుసు. ఆ తల్లికి కనీసం రాత్రిపూట వాళ్ళు డోర్లు కొడతా ఉంటే కొందరు లేస్తే చూసుకోకపోతే బతికేది. అంటే ఇంత ఒక వర్గానికి మనము అంత ఉదాసీనంగా ఉన్నామా ప్రజలుగా? డోర్ కొడితే కనీసం లేచి ఏం జరిగిందని కూడా మనం అడగలేకపోతున్నామా? ఇంత భయంకరమైన పరిస్థితి ఉందా? ఇదేనా మనం కోరుకున్న సమాజము? మనం ఒకప్పుడు ఎంత ఎవరైనా బాధపడితే ఇమీడియట్గా వచ్చి ఏమైందని అడిగేటోళ్ళము. ఇంత ఉదాసీనంగా, ఇంత నిర్దిష్టత మనలో ఉందా? ఇదేనా మనం ఇంత పోరాటాలు చేసి ఎంతో మంది అమరులను కోల్పోయి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇట్లాంటి సంఘటనలు జరగడానికి వీల్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బాధపడ్డా అందరం పోయి పరామర్శించే ఆ తపన మనలో ఉండాలి కదా. ఇవాళ ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం అందరం ఏం చేద్దాం అంటే, ఊర్లలో ఇంత భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ మాటలు మాట్లాడడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు మొగలిచెర్ల లచ్చమ్మ ప్రాణాలను తిరిగి ఇవ్వగలుగుతారా? ఆ ప్రాణ త్యాగానికి విలువ లేదా అని రాశారు. చూడండి ఎంత హృదయ విదారకంగా ఉందంటే, అంటే ఒక మనిషి చనిపోతే కూడా స్పందన లేదు, అధికారులలో స్పందన లేదు. ఒక మహిళా కలెక్టరు, మహిళా మంత్రులు ఇక్కడ ఇద్దరు, సురేఖక్క, సీతక్క ఇక్కడ మంత్రులు ఇద్దరు మహిళలు, కలెక్టర్ మహిళ. మరి చూడండి ఇక్కడ ఇంత అన్యాయం జరిగితే కనీసం పట్టింపు లేకపోతే ఇక ఎందుకండి ఇక మాట్లాడుకోవడానికి? ప్రజాస్వామ్యము, నీతివంతమైనటువంటి పాలన అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. ఇప్పటికైనా కన్ను తెరవండి, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించండి, వాళ్ళకు న్యాయం చేయండి. ఇంత జరగడానికి కారకుడైనటువంటి ఆ భిక్షపతిని వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి ఆయన మీద చర్యలు తీసుకోండి. లేకపోతే ఇట్లాంటి సంఘటనలు ఊర్లలో చాలా జరుగుతున్నాయి. ఇప్పటికైనా కన్నులు తెరవాలి. ఈ ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇవాళ గన్నాలకు సరోజనక్క రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అంటే సంఘానికి అధ్యక్షురాలు, మహిళా సంఘానికి అధ్యక్షురాలు, వాళ్ళు ఈ సంఘటన మీద ఇన్నిసార్లు ఆ ఊర్లలోకి వెళ్ళి వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తున్నారంటే ఎంత గొప్ప విషయం ఇది. ఒక సంఘంగా కుల అసమానతల నిర్మూలన పోరాట కమిటీ వాళ్ళ పక్షాన నిలబడి అక్కడ ఒక సంస్మరణ సభ చేసి వాళ్ళకు అండగా నిలిచి ఇవాళ వరంగల్లో ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పనిని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆ సంఘానికి మనం అండగా నిలిచి, మొత్తంగా ఆ కుటుంబానికి అండంగా నిలిచి దోషులకు కఠినంగా శిక్ష పడాలి. ఆ శిక్ష పడేంత వరకు మనమంతా కుటుంబం పక్షాన నిలబడదామని, ఆ న్యాయం జరిగేంత వరకు బాధిత కుటుంబానికి మనమంతా అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి దళిత భవన ఫ్రెండ్ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఎందుకంటే నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భూమి అనేది ఒక ఆత్మగౌరవం. ఆ భూమి కోసం చాలా వరకు ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో మనకు గ్రామాల్లో ఒక వాడుక భాష ఉంటుంది. అది ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, ఇంకా చాలా వేరే కుటుంబాలలో ఉన్నటువంటి పేదలకైనా కూడా
ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, చస్తే సమాధి లేకుండా కూడా ఉన్నటువంటి ప్రాంతం ఉన్నది. కానీ మనం ఇష్టంగా కట్టుకొని ఒక కులం మధ్యలో, ఒక గ్రామం మధ్యలో, ఇరుగు పొరుగు మధ్యలో ఒక ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇంటి బాటను కూడా కబ్జా చేయడం అంటే ఇది నిజంగా మన ఆత్మగౌరవాన్ని వాళ్ళు దెబ్బతీసినట్టే, మన ఆత్మగౌరవాన్ని వాళ్ళు లాక్కున్నట్టే. ఎందుకంటే మన భూమి అనేది, ఇల్లు అనేది, దానికి సరిహద్దులు అనేది ఒక గౌరవానికి, ఆత్మగౌరవానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు, భవిష్యత్తులో వృక్షపతనుడైన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కానీ ఈరోజు ఆయన ఆ బాట మీద కన్నేసుడు ఒక అమాయకులైనటువంటి, అంటే ఒక బీసీ కులంలో ఉన్నటువంటి ఒక మంగళి సంబంధించినటువంటి సామాజిక వర్గం సంబంధించినటువంటి లచ్చవ కుటుంబం పైన కన్నేసుడు. ఎందుకంటే వీళ్ళకు ఎదురు లేరు, ఎవరు వీళ్ళకు అనేదానికి ప్రశ్నించే తత్వం లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన నేను దాడి చేయాలి, ఆ భూమిని లాక్కోవాలి, ఆ బాటను కబ్జా చేస్తే మాకు బాటే లేదు కదా అని ఒక ఇల్లు ఇడిచిపెట్టి వాళ్ళు పోతారన్న ఉద్దేశంతో బాటను కబ్జా చేసింది. కాబట్టి ఖచ్చితంగా భిక్షవాద చేసింది 100% అది సరైనది కాదు. అది నిజంగా అది ఒక దారి దోపిడి కింద మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సామాజిక కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అందరం చెలో కమలపూర్గా పిలుపునిచ్చి ఈ బాధిత భవిష్యత్తులో లచ్చల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా మనం కలిసికట్టుగా ఉండి పోరాడే విధంగా మనం ఉండాలని మేము దళిత భవన ఫ్రంట్ మీకు సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తున్నాం. వాళ్ళ ఇంట్లో ఒక మొగదిక్కు లేదు, వాస్తవంగా చదువుకున్నటువంటి ఆ విద్యార్థులు 2 ఉన్నారు. కానీ ఇటు మేము చదువుకోవాలా, మా ఇంటి సమస్య మేము పట్టించుకోవాలా, మా కుటుంబాన్ని మేము భారాన్ని మేము మోయాలని ఒక తర్జన భర్జనలో వాళ్ళు ఆవేదనతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి, ఆ పిల్లలకు న్యాయం జరిగేంత వరకు, అమ్మ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మనం అంతా కలిసికట్టుగా ఉండి మనం అంటే పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఆ గ్రామానికి వెళ్ళి చెలో కమలపూర్గా పిలుపునిస్తామా, లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఒక పాదయాత్ర చేస్తామా, లేకపోతే మన ఉదయసింగాలో చెప్పినట్టుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓకు, అక్కడ ఏదైతే పాఠశాలలో పనిచేస్తుందో డిఈఓకు, అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఈఓకు ఫిర్యాదు చేస్తామా, మీ యొక్క ప్రభుత్వ టీచర్ అయ్యిండు కూడా ఒక సామాన్యమైనటువంటి కుటుంబానికి సంబంధించిన ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి బాటను కబ్జా చేసిండు, ఇది నిజంగా ఇదే చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మనం అతన్ని కూడా మనం ప్రచారం చేయడంలో విఫలమవుతున్నాం నేను అనుకుంటాను. ఎందుకంటే ఆడొక ద్రోహి, ఒక దొంగ. కాబట్టి ఆ దొంగను మనం బయట కూడా ప్రచారం చేస్తే నన్ను నా మీద కావాలని వాళ్ళు కాంప్లైంట్ చేస్తున్నారు అంటే నాకు బయట బాహ్య ప్రపంచంలో ఈ మొత్తం ఈ మార్కెట్లో నాకు విలువ పోతుందన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ టైమ్స్ ఇది చేసుకొని వచ్చినందుకు అందరికీ సంతోషము. ఫస్ట్ అంటే నాకు ఈ విషయం నిన్న తెలిసింది, బాబాయ్ చెప్పాడు, మళ్ళీ మీతో కూడా మాట్లాడినట్టున్నాము. కానీ ఇది మాత్రం వీళ్ళ దౌర్భాగ్యమా, వాళ్ళు చేసే దౌర్జన్యమా అన్నది చాలా బాధాకరమైన విషయమే. ఇంకోటి అమ్మ, ఇంకా వాళ్ళు 2 చనిపోయారు. ఇదంతా బాధాకరమైన విషయం. ఇది ఎవరికైతే రాకూడదు ఇలాంటివి. ఎందుకంటే వాళ్ళని చూస్తే ఇంత దూరం ప్రయాణించారు కాబట్టి అదైతే చాలా బాధాకరమైన విషయమే. ఇక నేను ఒక్కొక్కటి అన్నీ అర్థం చేసుకుంటున్నా. ఇదైతే వాళ్ళకు రాకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు జర్నీ చేస్తారు, ఎన్ని రోజులని పోరాడతారు. ఈటల రాజేందర్ ఇంకా మంత్రి, ఇంకా ముఖ్యమంత్రి అని అంటే వాళ్ళు ఎంత దూరం అని వెళ్తారు. అదే మనం నా ఇంటెన్స్ ఏంటంటే అదే పోలీస్ స్టేషన్లో మనం కూర్చొని అదే ఊరు నుంచి అది ఎవరైతే భిక్షపతి ఉన్నారో ఒక ప్రభుత్వ ఉద్యోగి అతను, ఆయనకు బాధ్యత లేకుండా, ఆయనకు భయం లేకుండా, ఆయనకు ఏది లేకుండా నా దగ్గర డబ్బు ఉంది, వాళ్ళని ఎంత అంటే అంత నేను బెదిరిస్తా, లేదంటే అంత నేను చిటికేస్తాను అంటే అది వేస్ట్ ముచ్చట. ఓట్లప్పుడేమో ఆయన అందరికీ నేను పని చేస్తాను, మీ సమస్యలు నేను చేస్తాను అన్నాడే కదా. ఇప్పుడు ఈ లక్షలో జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగదు అని అంటే ఆ ఊళ్ళే సర్పంచ్ ఉన్నారు, వార్డు మెంబర్ ఉన్నారు, ఆ ఊళ్ళే పోలీస్ స్టేషన్ ఉన్నది. అక్కడ వాళ్ళందరికీ నిద్ర వస్తుందా, భయమా? ఈ టీచర్ బుజ్జపతి డబ్బుకు లోబడి ఉన్నారా? ఆయన ఇచ్చే డబ్బుకు లోబడి భయపడకుండా బతుకుతాను వాళ్ళు. అక్కడున్న ప్రజలు కానీ, పోలీసులు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్ కానీ అక్కడ వీళ్ళందరూ లేరా? వీళ్ళకి ఎందుకు న్యాయం చేయటం లేదు? వీళ్ళ దగ్గర డబ్బు లేదు కదా, బుచ్చపతి దగ్గర డబ్బు ఉన్నది, ఒక టీచర్ కాబట్టి
డబ్బులు ఇస్తాను కాబట్టి డబ్బులు తీసుకొని ఆయనకు సపోర్ట్ చేస్తాను అని నా అభిప్రాయం. నాది గురువు కాకపోయినా కానీ నేను పోరాటం చేస్తే అక్కడ చాలా మంది నాకు సపోర్ట్ చేసింది. నాకు ఈ సంఘం అన్నలందరూ సపోర్ట్ చేసింది. చేయడం వల్ల నేను వాడికి శిక్ష పడేటట్టు పోరాటం చేసిన. ఇప్పుడు ఈ వికలాంగు చేసే పోరాటానికి ఈ అన్న వాళ్ళు ఎంతమంది వచ్చినా అంత సంతోషం. భూషపతిని సస్పెండ్ చేయాలని నా అభిప్రాయం. ఆ సస్పెండ్ చేస్తే ఇటువంటి ఘోరాలు నేరాలు ఇంకెవ్వరు చేయరు. ఇటువంటి అక్రమంగా సంపాదించుకోవాలి, అడ్డుకోవాలి, మంచుకోవాలి భూమి, ఈ పేదలను ఇట్లా గుంజుకొని ఆక్రమించుకొని నాకు ఎక్కువ సంపాదించుకుంటా అనేది ఇంకొకరికి అట్లాంటి ఆలోచన రాకుండా ఉండదు. భూషపతిని వెంటనే సస్పెండ్ చేయాలి అని నా మాట. వాళ్ళు నడిచే బాట వాళ్ళు కొనుక్కున్నదే వాళ్ళకి ఇవ్వాలని పోరాటం చేస్తాను వాళ్ళు. అంటే ఇప్పటికీ 6 సంవత్సరాలు అయితే ఈ పోరాటం జరగబట్టి హైదరాబాద్లో మీటింగ్ రేసింగ్లు అక్కడ కూడా ధర్నా కూర్చున్నాం. అమలాపూర్లో కూడా 2 సార్లు ధర్నా కూర్చున్నాం. ఇవన్నీ సర్పంచ్ని కూడా కలిసినాం. మన సిక్రెట్ని కూడా కలిసినాం. పాదయాత్ర చేసినాం. ఇవన్నీ అందరినీ కలుస్తాను. మరి అందరు కన్ను తెలిసి చూస్తలేరు. ఎందుకు ఆ కన్ను మూసుకోపోతానే ఒకరికి అన్యాయం జరుగుతుంది అనేది ఎందుకు గుర్తులేదు? అంటే పేదోళ్ళకి అన్యాయం జరుగుతానంటే ఎవరి కన్ను కనబడే అవ్వడే అసలుకి. ఇచ్చేపల్లి టీచర్ కాబట్టి డబ్బుతోని అందరినీ మద్దతు పెడతాడు అనేది చాలా మాకు అర్థమైంది. ఇప్పటికీ అధికారులు కూడా పట్టించుకుంటలేదు అసలుకే. ఇప్పటికైనా కానీ మించిపోయింది ఏం లేదు. వాళ్ళకు న్యాయం జరగాలని ఒకరికొకరికి ఇట్లా పల్లెటూళ్ళలో ఉన్న ప్రతి ఒక్క ఊళ్ళలో కూడా వెనుక ఎవరు లేరు, ముందు ఎవరు లేని, ఆశలు లేని జీవితాలతోని ఒకరొకరు డబ్బున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఆడుకుంటారు. వాళ్ళకు తగిన శిక్ష పడాలి, వీళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంధి పోరాటం చేస్తాను. టీఆర్ఎస్ ప్రభుత్వం మారితే మాకు కాంగ్రెస్ వస్తే న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనేది ప్రజలందరికీ బాగుండే. చదువుకున్న పిల్లలకు కూడా జాబులు వస్తాయి అనేది కూడా అట్లా కూడా చాలా ఆశలు ఉండే. చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అది మారింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాలు గడవబోతోంది. ఇక మరి ఈ ప్రభుత్వం మారే వరకు కూడా ఇట్లాటోళ్ళతో ఆడుకుంటూనే ఉంటారా? ఈ అధికారులు ఉన్నోళ్ళకి ఎందుకు కన్ను కనబడతారు? మరి ఎవరి కోసం చేస్తాను? పేదోళ్ళని ఇట్లనే ఆట ఆడుకుంటాను. మరి ఎట్లా ఈ పేదోళ్ళకు న్యాయం జరగాలి అంటే వాళ్ళకు తగిన శిక్ష తప్పకుండా పడాలి అని కోరుకుంటాను. శిక్షాబాధిని మాత్రం వదిలిపెట్టేది లేదు, పోరాటానికి ఆపేది లేదు. ఎవరు కానీ అందరూ దయచేసి మా మమ్మల్ని దారి కావాలని మాకు భిక్షపతిని మరి ఆయన ఒక టీచరు, భిక్షపతి ఒక టీచరు, మరి ఆయన నీ భూమి కావాలని అడగలేదు. లక్షవ ఏమడిగిందంటే రాతపూర్వకంగా ఏమైతే రాసిందో అదే ఇవ్వాలన్నది కానీ నీ పట్టాలకి ఉన్న భూమి నాకు కావాలని అడగలేదు. లక్షవ నాకు రికార్డు ఎంతైతే ఉందో గుంట ఉందా లేకుండా అరగుంట ఉందా లంచవారికి ఇవ్వాలి అడిగింది. కానీ మొన్న నేను కూడా అక్కడ పోయి చూస్తే ఈ తూర్పు సముద్రం ఇరుక్కున్నది. ఆ ఇరుకుబాటుల కాలినడక నడుస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి చాలా 10 అడుగులు 20 అడుగుల దూరం ఉంది. ఆ దూరం వల్లనే ఆ ఏజెన్సీలు రానందుకు వీళ్ళు పక్క మనుషులు ఎత్తుకోపోలేక లాభ మనిషి మరి ఎక్కడనే ఆ అక్క చనిపోయింది. కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళని చూస్తే చాలా చిత్రం ఉంది. మరి ఇంతవరకు నర్సంపేటలో మా అన్న పేరు హన్మకొండ ప్రేమకుమార్ ఆర్బి అతను. అతన్ని అగ్రకులాల వాళ్ళు కలిసి చంపడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా న్యాయం అనేది జరగడం లేదు. ఇప్పటికి కూడా ఆ నర్సంపేట అంతా అగ్రకులం వాళ్ళే పరిపాలిస్తున్నారు. ఎక్కడైతే మా అన్నకు హత్య జరిగింది అక్కడ కూడా ఇప్పుడు వాళ్ళే జైలుకి వెళ్ళి 3 నెలలు ఉన్నోళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళే ఉన్నారు. అతనికి వార్డు మెంబర్కి సీటు కూడా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ చూసినా ఈ అరాచకాలే, అగ్రకులం వాళ్ళే వెళ్తున్నారు. ఇక్కడికి వస్తే ఈ అమ్మ పరిస్థితి ఒక్కటే అసలు ఒంటరి మహిళ. ఆమె పరిస్థితి తలుచుకుంటున్నైతే నాకు చాలా బాధగా ఉంది. మాకైతే మా నాన్నలో ఉన్నాడు కానీ వీళ్ళకైతే అమ్మ ఒక్కతే ఒంటరిగా ఉంటే ఎప్పుడు వచ్చి చంపేది కూడా తెలియకుంటున్నారు. ఎక్కడి నుంచి
దయచేసి ఆలోచించండి. ఈ చేలో కమలాపూర్ అనే కార్యక్రమానికి మనం అందరం వెళ్దాం. ఆ అమ్మవారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మనం పోరాడదాం. నిజంగానే ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా లేదా ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా? అసలు ఎటువంటి వాతావరణంలో మనము నివసిస్తున్నాం? ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎప్పుడో అనాదిగా వంశపారంపర్యంగా మామూలుగా రెండింట్ల మధ్య నడవడానికి బాట ఉంటుంది. కనీసము ఆ సామాజిక సూత్రాన్ని కూడా పాటించకుండా కనీసము ఆ గ్రామంలోని పెద్ద మనుషులు కానీ కొత్తగా ఎన్నికైన సర్పంచ్ నుండి మొదలుకుంటే గతంలోనే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా కలిసినట్టు ఈ కరపత్రంలో పేర్కొన్నారు. అంటే ప్రజాప్రతినిధుల నుండి మొదలుకుంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ వ్యవస్థలన్నీ కూడా ఇక్కడ ఫెయిల్యూర్ అయినట్టే నేను భావిస్తున్నాను. ఆ లచ్చవ్వను బలి తీసుకునే మాత్రము ఈ వ్యవస్థలన్నీ బలి తీసుకున్నాయి. అంటే నేను లచ్చవ్వ మృతికి ఈ పై వ్యవస్థలన్నింటినీ కూడా మనం బాధ్యులం చేయాలి. ఎందుకంటే ఈ వ్యవస్థలు వాళ్లకు కల్పించబడినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించి ఉంటే మొగిలిచెర్ల లచ్చవ్వకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మానవత్వ వేదిక ఎప్పుడూ మీ వెంట ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సామాన్యులకు సంబంధించిన సమస్యలలో మేము ఉన్నామని తెలియవస్తూ నిత్యం సమాజంలో మొట్టమొదటిగా KNPS మిత్రులారా, ఇది ఒక లక్షవ సమస్య అయితే కాదు, ఆమె వ్యక్తిగత సమస్యగా కాదు. ఎందుకంటే సమాజమే అట్లా తయారు చేయకుండా ఇంకా తయారు చేయబడుతుంది. దానికి పరిష్కారం ఎట్లా తప్పుకోవాలంటే ఇప్పుడు ఒక అవకాశం అయితే ఉంది. చాలా ఏంటంటే గ్రామ పరిపాలన వ్యవస్థ కుంటుపడ్డదని దాన్ని చక్కబెట్టడానికి నూతన పాలక మండలిలో చేస్తున్నాయి. దాంట్లో కూడా మేము భాగస్వామ్యం అయినామని గడపంత పూర్వకంగా KNPS ప్రకటించి మరి గ్రామం అన్నప్పుడు అక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ సమస్యను స్వీకరించి అక్కడనే ఆమెకు న్యాయం జరిగినట్టు KNPS చేయగలిగితే ఆమె ఎందుకంటే వరకు ఆమె చివరి కోరిక కూడా ఆ మాట వస్తుందో రాదో ఇక రాదు కావచ్చు అని చెప్పి ఆమె చనిపోవడం అంటే ఇది సిగ్గుతోని తలవంచుకోవాల్సిన వస్తుంది. గ్రామంలో ఒక లేఅవుట్ ఉంటుంది, అది పాతదా కొత్తదా అనేది లేఅవుట్ ఉంటుంది. ఆ లేఅవుట్లో అంటే పానాదులు అనేవి ఉంటాయి కదా, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న పానాదులు, ఆ పానాదులు ఉంటాయి కదా, ఆ పానాదులను ఆ గ్రామ పంచాయతీ కాపాడాలి. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీ ఆస్తి, అది ఏ వ్యక్తిగత ఆస్తి కాదు. ఒకవేళ పానాదిని కనుక ఎవరు కబ్జా చేసినా మనం కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంటి ముందటి పానాది కబ్జా అయింది లేదా అంటే ఎదురు వాళ్ళు కబ్జా చేసిండ్రు కాబట్టి నేను కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ చేస్తేనే అనేది కాకుండా ఇప్పుడు వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు వస్తారు, లేదు అక్కడ ఎవరున్నా యంత్రాంగము అనేది స్పందించాలి. యంత్రాంగం స్పందించకపోతే అక్కడ పాలన లేనట్టే లెక్క. మొగిలిచెర్ల లచ్చవ్వ
కొనసాగిద్దాం లచ్చవ్వ ఆశయాలను. శిక్షించాలి మొగిలిచెర్ల భిక్షపతిని. శిక్షించాలి మొగిలిచెర్ల భిక్షపతిని. సస్పెండ్ చేయాలి మొగిలిచెర్ల భిక్షపతిని. అనవసరమైన ఘటన ఇది. ఏదో ప్లాట్ అడుగుతలేరు, ఎక్కడ అడుగుతలేరు, ఖాళీ వాట అడుగుతున్నారు. అంటే వాట కూడా ఇవ్వకుండా మనిషిగా పుట్టినప్పుడు కనీసం జరుగుతున్నాం. ఏదో వెనుకైపు ఉన్నది కదా, మంచి చెడు దానికోసం ఆలోచించవలసిన ఇంగిత జ్ఞానం లేని ఉపాధ్యాయులు ఈ సమాజంలో చీడపుడుగా ఉండడం చాలా సిగ్గుచేటు. మీరంతా మాట్లాడిన తర్వాత నా అభిప్రాయం కూడా మా భారతదేశం మీతో సహకరిస్తుంది. దీనికోసం ఒకసారి ప్రజా సంఘాలన్నీ కలిసి ఇల్లు విజిట్ చేయండి. ఇల్లు విజిట్ చేసి దాంతో పాటు అక్కడ సర్పంచ్, గ్రామ సర్పంచ్, మహిళా సంఘాలు వాళ్ళందరినీ కూడా కలిసి మాట్లాడి SICI కలిసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమనుకుంటున్నారు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత నెట్వర్క్ చేయాలి. తర్వాత మరి కరపత్రము రుచిగా తీయండి. కరపత్రం ఈ మోహించర్ల భిక్షపతి వల్ల ఆమె చనిపోవడం జరిగింది. ఇదివరకు జరిగిన విషయాలన్నీ కూడా కరపత్రంలో పొందుపరుస్తూ వ్యక్తిగతంగా ఉన్నట్టుగానే భిక్షపతిని బాగా బదనాం చేసే విధంగా కరపత్రం తీస్తే కొంచెం ఆయన దారికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయన మీద ఏదో అపవాదం పెట్టడం కాదు, భూమి మీద జరిగిన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక కరపత్రంగా తయారు చేయండి. ఎప్పుడు దాడి జరిగింది, ఏమైంది, మరి అక్కడ ఇంకా ఎవరు ఉన్నారు, ఎందుకోసం ఇది చేస్తున్నాడు, భవిష్యత్తులో ఆయన చేసే ప్రణాళిక ఏంటి, మరి ఏమైనా చంపడమేనా అనే ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కరపత్రం తయారు చేయండి. దాంతోపాటు ఒక రిప్రజెంటేషన్ కూడా, ఒక ఒంటరి మహిళను రక్షించండి అన్న ఉద్దేశం కొద్ది కలెక్టర్కు, అదే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అది ఈటల రాజేందర్ దృష్టిపై తీసుకెళ్ళండి. ఇదంతా కూడా ఎట్లా రావాలి అంటే కమ్యూనిటీ బేస్డ్. మీది ఏ కమ్యూనిటీ, ఆయనది ఏ కమ్యూనిటీ తెలియదు. మీ కమ్యూనిటీ వాళ్ళతో కూడా ఒక అప్లికేషన్ పెట్టియండి. అవకాశం ఉంటే గ్రీవెన్స్ డే రోజు అందరం కలిసి కూడా వెళ్ళి కలెక్టర్తో మాట్లాడే అవకాశం కల్పిస్తాం. ఆ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఊర్ను విజిట్ చేయడం, ఆ ప్లేస్ను విజిట్ చేయడం, తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరితో మాట్లాడడం, దాంతోపాటు SIతో మాట్లాడడం, సర్పంచ్, ఉప సర్పంచ్, ఆ ఏరియా వార్డు మెంబర్లతో కూడా మనం సంప్రదించడం. ఇది కరెక్ట్ కాదు, ఒక టీచర్గా ఇది సరైన విషయం కాదు. ఇది ప్రజల్లో బదనాం అయితే ఆయన ఉన్నా లేకున్నా ఒకటే అనే అంశాన్ని కూడా దృష్టి తీసుకురావడం. దాంతోపాటు ఒక ప్రణాళికబద్ధంగా ఇవన్నీ చేసుకుంటూ